తెలుగు చలనచిత్ర రంగాన్ని అలాగే రాజకీయాలను శాసించిన ఒక మహానాయకుడు, ఒక అద్భుతమైన ఐకాన్ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మన ఈ విశ్లేషణలో ఆ మహానుభావుడి మూలాలను, అసలు ఆయన ఒక లెజెండ్గా ఎలా మారారు అనే ఆసక్తికరమైన నేపథ్యాన్ని వివరంగా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, నేరుగా ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం. దుశ్శాసనుడి రొమ్ము చీల్చి అతని రక్తమే తాగుతాను. ఒక్కసారి ఊహించుకోండి, ఊరి మధ్యలో పాండవ ఉద్యోగ విజయాలు అనే పౌరాణిక నాటకం జరుగుతోంది. అందులో భీముడి భీకరమైన ప్రతినిధి. ఆ మాటలు, ఆ ఆవేశం చూసి నిజంగానే అక్కడ ఏదో జరగబోతోందని ప్రేక్షకులందరూ ఊపిలి బిగపట్టి మరీ ఆ వేదిక వైపు చూస్తున్నారు. కాని అక్కడ జరిగింది వేరు. భీముడి పాత్రధారి ఆవేశంగా మీదకు దూకగానే పాపం ఆ దెబ్బకు భయపడిన దుశ్శాసన పాత్రధారి ఇదొక నాటకమన్న విషయం పూర్తిగా మర్చిపోయి ప్రాణభయంతో వేదిక దిగి పరుగుతీశాడు. అలా పారిపోతూ ద్రౌపది చీరను కూడా తనతో పాటే లాక్కెళ్ళిపోయాడు. అదృష్టవశాత్తు ఆ ద్రౌపది పాత్ర వేసింది ఒక కుర్రాడు కాబట్టి సరిపోయింది. వెంటనే హడావిడిగా తెరదించేశారు. నాటకం ఆగిపోయింది. ఎంతకీ ఆ స్థాయిలో పరకాయ ప్రవేశం చేసిన ఆ భీముడెవరో తెలుసా? ఆ పాత్ర వేసింది మరెవరో కాదు, నిమ్మకూరుకి చెందిన సోకు రామయ్యగారు. ఈయన మామూలు మనిషి కాదండి. ఎప్పుడూ జేబులో ఓ గడియారం, ఒంటినిండా గుబ్బాలించే అత్తరు, నడుస్తుంటే శబ్దం చేసే కిర్రు చెప్పులు, అది ఆయన స్టైల్. నాటకాలంటే ఆయనకు విపరీతమైన పిచ్చి. ఆ ఆహార్యం, ఆ వేషధారణ చూసే ఊళ్ళో వాళ్లంతా ఆయన్ని సోకు రామయ్య అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. 2 అక్కా చెల్లెళ్ళు, 2 వివాహాలు. మన కుటుంబ వృక్షం ఇక్కడే మొదలవుతుంది. ఆ రోజు ఆ నాటకాన్ని చూస్తున్న ప్రేక్షకుల్లో కాత్రగద్ద సూరయ్య అనే ఒక రైతు కూడా ఉన్నారు. ఆయనకు 2 కూతుర్లు. ఆ నాటకం అలా రసాభాసంగా ముగిసినా సరే, ఆ సోకురామయ్యగారిలోని ఉత్సాహం చూసి సూరయ్యగారికి ఒక మంచి అల్లుడు దొరికాడనిపించింది. ఇక్కడ ఆ కుటుంబ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సూరయ్యగారు తన పెద్ద కూతురు చంద్రమ్మను ఆ కలలంటే ప్రాణమిచ్చే సోకురామయ్యకు ఇచ్చి పెళ్లిచేశారు. ఆ తరువాత సరిగ్గా 12 ఏళ్లకు తన చిన్న కూతురు వెంకటామను అదే ఊర్లో ఉన్న రామయ్య దాయాది కష్టజీవి అయిన లక్ష్మయ్యకిచ్చి పెళ్లిచేశారు. అంటే ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములకు తన 2 కూతుర్లని ఇచ్చి ఆ 2 కుటుంబాలను అద్భుతంగా ఏకం చేశారన్నమాట. విభిన్న దాయాదులు, ఒకే చోట భిన్న వ్యక్తులు. ఇప్పుడు మన విశ్లేషణలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చాం. ఈ కుటుంబంలో ఆ 2 దాయాదుల వ్యక్తిత్వాలు పూర్తిగా వేరు. ఆ భిన్నత్వమే అసలీ కథకు ప్రాణం పోసింది. ఒక్కసారి గమనించండి, సోకురామయ్యగారు కలలు, నాటకాలు, పద్యాలు అంటూ తిరిగే ఒక స్వేచ్ఛాజీవి. పైగా ఆయనకు వ్యవసాయమంటే అస్సలు ఆసక్తి లేదు. మరోవైపు చూస్తే లక్ష్మయ్యగారు ఏకంగా 80 ఎకరాల భూస్వామి కుటుంబం నుంచి వచ్చినా సరే తెల్లవారకముందే లేచి సాయంత్రం చీకటి పడే వరకు పొలంలో కష్టపడి పనిచేసే సామాన్య రైతు. లోకం పోకడ పెద్దగా తెలియని అత్యంత కష్టజీవి ఆయన. కాని ఇక్కడే ఒక అద్భుతమైన విషయం దాగి ఉంది. వాళ్ళిద్దరి జీవనశైలి, ఇష్టాయిష్టాలు ఎవరికీ అందనంత వేరుగా ఉన్నా వాళ్ళిద్దరి మధ్య చాలా గాఢమైన అనుబంధం ఉండేది. వాళ్ళు సొంత అన్నదమ్ముల్లా కలిసిపోయారు. నిజం చెప్పాలంటే ఈ భిన్నత్వంలో ఉన్న ఆ ఏకత్వమే భవిష్యత్తులో ఒక మహానాయకుడి ఎదుగుదలకు సరైన పునాది వేసింది. తారక రాముడి జననం, ఒక లెజెండ్ రాక. అసలీ చలనచిత్ర శిఖరం జననం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. పెళ్లైన చాలా కాలం వరకు ఆ 2 జంటలకు అసలు పిల్లలు పుట్టలేదు. ఆ నిరాశలో ఉన్న సమయంలో ఎట్టకేలకు 1922-23 ప్రాంతంలో వెంకట్రామమ్మగారు గర్భం దాల్చారు. అలా 1923వ సంవత్సరం మే 28న ఈ కుటుంబంలో ఒక మగబిడ్డ జన్మించాడు. ఇంకేముందే, ఆ ఇళ్లల్లో ఆనందానికి అవధులు లేవు. అక్షరాలా పండుగ వాతావరణం నెలకొంది. ఆ సంతోష సమయంలో సహజంగానే అందరికీ వచ్చే ఒకే ఒక ప్రశ్న, ఆ పసికందుకు ఏ పేరు పెట్టాలి? సరిగ్గా ఇక్కడే ఒక ఆసక్తికరమైన కుటుంబ చర్చ జరిగింది. తల్లి వెంకటరావమ్మ తన బిడ్డకు కృష్ణుడు అని పేరు పెట్టుకోవాలని మురిసిపోయారు. కాని కుటుంబంలో పెద్దవాడు, అలాగే తన బావగారు అయిన సోకు రామయ్య ఆ పెత్తనం తీసుకుని బిడ్డకు తారకరాముడు అని నామకరణం చేసేశారు. కుటుంబ పెద్దలమీద ఉన్న గౌరవంతో తల్లి కూడా దానికి ఏమాత్రం అడ్డు చెప్పలేదు. ఇక్కడ విధిరాత ఎంత విచిత్రమైనదో చూశారా? పుట్టినప్పుడు కృష్ణుడు అనే పేరు నోచుకోకపోయినా భవిష్యత్తులో అదే వెండితెరమీద శ్రీకృష్ణుడిగా
కోట్లాది మంది ప్రజల హృదయాల్లో దేవుడుగా నిలిచిపోయారు. ఆ తారక రాముడే మన ఎన్టీఆర్. ఎంత అద్భుతమైన కాకతాళీయమో కదా! లెజెండ్ పునాదులు, శ్రమ, కలల కలయిక. నందమూరి తారక రామారావు అనే ఒక లెజెండ్ నిర్మాణానికి పునాదులు ఎలా పడ్డాయో మనమిప్పుడు విశ్లేషిద్దాం. ఆ ఇద్దరు తండ్రుల పెంపకం ఆయనను ఎలా తీర్చిదిద్దింది అనేది చాలా ముఖ్యం. ఎన్టీఆర్ ఒకే ఊరిలో ఇద్దరు తల్లులు, ఇద్దరు తండ్రుల మధ్య ఎంతో అల్లారుముద్దుగా పెరిగారు. పిల్లలు లేని సోకురామయ్య దంపతులు ఎన్టీఆర్ను తమ సొంత కొడుకులాగే ఎంతో గారాబంగా పెంచుకున్నారు. అది ఏ స్థాయికి చేరిందంటే, భవిష్యత్తులో ఎన్టీఆర్ పెళ్లి శుభలేఖలో కూడా తండ్రి స్థానంలో సొంత తండ్రి లక్ష్మయ్యగారి పేరు కాకుండా పెద్దనాన్న రామయ్యగారి పేరే అచ్చువేశారు. దీన్ని బట్టి ఆ కుటుంబాల మధ్య ఉన్న అన్యోన్యతను మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన విషయముంది. ఎన్టీఆర్కు 2 విభిన్నమైన పాఠాలు చిన్నప్పుడే అబ్బాయి. ఒకవైపు లక్ష్మయ్యగారినుంచి శ్రమ విలువ నేర్చుకున్నారు. ప్రతి గింజను కష్టపడి పనిచేసి మాత్రమే సంపాదించుకోవాలన్న జీవిత సత్యాన్ని తండ్రి దగ్గర చూసి నేర్చుకున్నారు. ఇక మరోవైపు చూస్తే సోకురామయ్యగారినుంచి అచ్చమైన తెలుగు భాష మీద మక్కువ, పాటలు, పద్యాలు, అలాగే రామాయణ మహాభారతాల పరిజ్ఞానం వంటపట్టాయి. ఈ అద్భుతమైన 2 రకాల పెంపకాల వల్ల ఫలితం ఎలా ఉందో తెలుసా? చాలా త్వరగానే బయటపడింది. 5 ఏళ్ల వయసుకే ఎన్నో కష్టమైన పద్యాలు, పాటలు ఆయనకు కంఠతా వచ్చేశాయి. ఎంతో శ్రావ్యమైన గొంతుతో కుటుంబ వేడుకల్లో పాడేవారు. దానికి తోడు ముత్యాల్లాంటి కుదిరైన దస్తూరి, అందమైన బొమ్మలు గీసే నైపుణ్యం కూడా ఆయనకు చిన్నప్పుడే సొంతమయ్యాయి. ఈ కళలు, నైపుణ్యాలు ఒక ఎత్తైతే, ఆ చిన్ననాటి ఫోటో మరొక ఎత్తు. మడత నలగని దుస్తులు ధరించి, కాళ్లమీద కాలు వేసుకుని అప్పటికే ఒక రాజసం ఉట్టిపడేలా కూర్చున్న బాల ఎన్టీఆర్ను ఆ ఫోటోలో చూడొచ్చు. ఎంతో సంపన్న కుటుంబం కాకపోయినా సరే, పుట్టుకతోనే ఒక నాయకుడి లక్షణాలు ఆ దర్పం ఆయనలో ఉన్నాయని ఆ ఫోటో మనకు స్పష్టంగా చెబుతోంది. అయితే ఇక్కడే ఒక పెద్ద సవాలెదురైంది. నిమ్మకూర్లో కనీసం చదువుకోడానికి బడికూడా లేదు. ఉన్న ఆ కొద్దిపాటి వ్యవసాయ ఆదాయంతో పుట్టుకతోనే ఇంతటి ప్రతిభ ఉన్న ఈ అద్భుతమైన బాలుడు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి లక్ష్మయ్యగారు ఎలాంటి బాటలు వేశారు? ఆ అడుగులు ఎన్టీఆర్ను ఎలా ఒక మహాశిఖరంగా మార్చాయి? ఆలోచించండి. ఈ ఆసక్తికరమైన ప్రశ్నలతో మన ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.